హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియోలో అయితే మొలకలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒక ప్రాసెస్ అయితే చూపించానండి. ఇవాళ ఇంకొక ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉలవలు, అలాగే 1 కప్పు పెసలు, అదే కప్పుతో ఇంకొక కప్పు వేరుశనగ గుళ్ళు, అదేనండి పల్లీలు అంటాం కదా, వాటిని 1 కప్పు, అలాగే శనగలు 1 కప్పు తీసుకొని వాటర్ వేసి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేయాలండి. వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని 2 టైమ్స్ తర్వాత ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. వాటర్ వేసి ఒక మూతను పెట్టి నైట్ మొత్తం నాననివ్వాలి. మార్నింగ్కి ఇలా మంచిగా నానిపోయాయండి. వీటిని ఇంకొకసారి వాష్ చేసుకొని బాగా ఇలాంటి స్ట్రైనర్లో వేసి ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇదే స్ట్రైనర్ని ఒక గిన్నె పెట్టేసి ఇలానే పెట్టేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈవినింగ్ కల్లా ఇలా మంచిగా చిన్నగా మొలక వచ్చింటాయండి. చూస్తున్నారుగా, ఇలా చిన్ని మొలక వచ్చింటాయి. ఇప్పుడు వీటిని ఆ స్ట్రైనర్కి సరిపడా ఒక ప్లేట్ తీసుకొని ఇలా కవర్ చేసేయాలి. మొత్తం ఇలా కవర్ చేసిన తర్వాత వీటిపైన ఇంకొక పెద్ద గిన్నెను పెట్టి, కొంచెం బరువుగా ఉన్న గిన్నెను పెట్టి కవర్ చేసేయాలండి. ఇలా కవర్ చేసి మార్నింగ్ దాకా అలానే ఉంచాలి. మార్నింగ్ వీటిని తీసి చూస్తే ఇలా మంచిగా మొలక వచ్చింటాయండి. చూస్తున్నారుగా ఎంచక్కా మొలక వచ్చాయో. నాకైతే మొలకలు అంటే చాలా ఇష్టం అండి. వీటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే తరచుగా వీటిని ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లోకి. చూస్తున్నారుగా మంచిగా మొలక వచ్చాయండి. వేరుశనగ పల్లీలు అలాగే శనగలు కూడా మంచిగా మొలక వచ్చేసాయి. ఇలా మీరు కూడా తరచుగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలపండి. మామూలుగా ప్రోటీన్స్కి ఈ సైజు మొలక వస్తే సరిపోతుందండి. మీకు ఇంకా పొడవుగా మొలకలు రావాలి అంటే ఇంకొక రోజు అలానే ప్లేట్ ఉంచి మరుసటి రోజు వీటిని చూస్తే ఇంకా పొడవుగా మొలక వచ్చింటాయి. అప్పుడు కూడా హ్యాపీగా తినొచ్చు. నేనైతే 1 డే మాత్రమే పెడతానండి. ఎలా ఉన్నాయండి ఈ స్ప్రౌట్స్ వీడియో? మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మరొక ఈజీ అండ్ హెల్దీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్.